నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. 19వ వార్డు ఉప ఎన్నికకు వైకాపా తరపున గణపతి సూర్యనారాయణ నామినేషన్స్. సాంప్రదాయాలకు అతీతంగా కౌన్సిలర్ అభ్యర్థిని నిలబెట్టడం దారుణమన్న ఎమ్మెల్యే కొడాలి నాని. 19వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నండూరి ప్రసాద్ గెలుపు పట్టణాభివృద్ధికి నాంది అవుతుందన్న రావి ఎలవర్తి. 19వ వార్డు ఉప ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సైనికులలా పనిచేసి నండూరి గెలుపుకు కృషి చేయాలని పిలుపు. తుది మెరుగులు దిద్దుకుంటున్న గుడివాడ మున్సిపల్ నూతన భవనం. స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసి వెళ్తున్న స్థానిక వాసులు. ధర్మమేదో అధర్మమేదో వార్డు ప్రజలే తేలుస్తారని పట్టణ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అన్నారు. 19వ వార్డు ఉప ఎన్నికలకు వైకాపా తరపున గణపతి సూర్యనారాయణ నామినేషన్స్ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. గణపతి సూర్యనారాయణ స్వగృహం నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్స్ పత్రాలను సమర్పించారు. దివంగత 19వ వార్డు కౌన్సిలర్ గణపతి లక్ష్మణరావు అకాల మృతితో ఏర్పడిన ఉప ఎన్నికకు వైకాపా తరపున గణపతి సూర్యనారాయణ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఎన్నికల అధికారి బండి శేషన్నకు స్థానిక శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుతో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. తొలుత 19వ వార్డులోని రెడ్డి సింహాచలం రోడ్డు వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుతో వైకాపా అభ్యర్థి తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారి కె జ్యోతి, వైకాపా నాయకులు మండలి హనుమంతరావులు పాల్గొన్నారు. మున్సిపల్ 19వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నండూరి ప్రసాద్ గెలుపు పట్టణాభివృద్ధికి నాంది అవుతుందని టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. ఏలూరు రోడ్లోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో 19వ వార్డు టీడీపీ అభ్యర్థిగా నండూరి వీర వెంకట ప్రసాద్ కు వారు బీఫారం అందజేశారు. మున్సిపల్ 19వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నండూరి ప్రసాద్ గెలుపు పట్టణాభివృద్ధికి నాంది అవుతుందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో 19వ వార్డు టీడీపీ అభ్యర్థిగా నండూరి వీర వెంకట ప్రసాద్ కు బీఫారం అందజేశారు. అనంతరం రావి మాట్లాడుతూ 19వ వార్డు ఉప ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి నండూరి గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ గెలుపుతో ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి గుడివాడ అభివృద్ధికి అవసరమైన 100 కోట్ల నిధులను సాధించుకుంటామన్నారు. టీడీపీ అభ్యర్థికి బీజేపీ, జనసేన పార్టీలు మద్దతును ప్రకటించడం అభినందనీయమన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల భిక్షతో వచ్చిన పదవితో ప్రజలకు ఏమి చేశామో ఒక్కసారి ప్రతి నాయకుడు ఆలోచించుకోవాలన్నారు. 60 ఏళ్లుగా బంటుమిల్లి రోడ్డు విస్తరణకు నోచుకోని ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. రహదారిని విస్తరించి ప్రజల ఇబ్బందులను తొలగిస్తున్నామన్నారు. దీనికి ప్రజలు, వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని పూర్ణవీరయ్య మాట్లాడుతూ శరవేగంగా జరుగుతున్న పట్టణ అభివృద్ధిని గమనించి 19వ వార్డు ప్రజలు టీడీపీ అభ్యర్థిని నండూరిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ హితేంద్ర, పట్టణ అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు దింట్యాల రాంబాబు, తంగిరాల మోహన్ దాసు, డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, గుడిమెండ రాఘవేంద్రరావు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆ ఎలక్షన్ని విజయవంతం చేస్తాక అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మన పార్టీ చేసే విధానాలు కానీ, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రైతాంగానికి ఈ సాగునీరు అందించే విధానం కానివ్వండి,
అదేవిధంగా ఎస్సీ బీసీ మైనార్టీలకి రుణాలు ఇచ్చే విధానం కానీ ఈ రోజున మన పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు దృష్ట్యా పెట్టుకుని తప్పకుండా ప్రజలు మనకి విజయం సాధిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. దాంట్లో అదేవిధంగా మీరు కూడా ఏ ఒక్క అసలు చేయకుండా ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. మన నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు రోజు 18 గంటలు పనిచేసి కష్టపడి పనిచేస్తూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. అటువంటి నాయకత్వాన్ని ఎట్టి బస్సులో మనందరం కూడా బలపరచాలి. ఆయనకి కానుకగా మనం మున్సిపాలిటీ నుంచి అందించే విధంగా మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజున గతంలో కౌన్సిల్గా ఆనాడు 36 జనరల్ ఎలక్షన్లో 36 వార్డులు పోటీ చేసినప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్తో ఆనాడు బసా నరేష్ గారిని మనం నిలబెట్టడం జరిగింది. మన వార్డు అధ్యక్షుడు కూడా ఆయన ఆల్మోస్ట్ మనం గెలిచి ఓడిపోయాం. ఆ వార్డులో బలమైన నాయకుడు, చాలా మంచి నాయకుడు. గుడివాడలో ఒక ఏదైనా పని చెప్తే ఖచ్చితంగా పూర్తి చేసే వ్యక్తి. అందువల్ల ఆనాడు మనం ఆయనకి కేటాయించడం జరిగింది. తక్కువ ఓటులతోనే మొన్న ఆనాడు ఓడిపోవటం దురదృష్టం. ఈరోజు ఎట్టి బస్సులు ఈ రోజున ఈ ఒక్క వార్డు పోటీ చేయడం వలన అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ అంతా కూడా అదే వార్డుకు ఉంటాయి. దీంట్లో అనేక రకాల సమస్యలన్నీ కూడా మేము ఆలోచించాం. అటు ఆర్థికంగా కానివ్వండి, కులానికి కానివ్వండి, అన్ని అంశాలు కూడా పరిశీలించి ఒక బలమైన వ్యక్తిని ఈ రోజున మేమందరం కూడా అనేక సమావేశాలు ఏర్పాటు చేసి పెద్దలతో కూడా ఎంపీ గారు కానీ అదే జిల్లా అధ్యక్షులతో కానీ అదేవిధంగా ఉమామేశ్వరరావు అందరితో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయాన్ని ఇక్కడే ఈరోజు ఈ మీటింగ్ ద్వారా మిమ్మల్ని అందరూ కూడా సమావేశపరిచి ఇటు మిత్రపక్షాలతో కలిసి ఈ రోజున అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా దయచేసి ఈ రోజు మనం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఏదైతే మనం ప్రజలకు హామీలు ఇచ్చామో రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలకి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మనం భారతదేశం ఏ రాష్ట్రంలో చేయని విధంగా మనం చేస్తున్నాం. అందువల్ల ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలను చైతన్యపరిచి అది ఓటు రూపంగా మార్చే విధంగా మనందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలాగా పనిచేసి ప్రతి ఓటు ఇంపార్టెంట్ మనందరికీ. మీ యొక్క సలహాలతోనే ముందుకెళ్దాం. ఏ విధంగా ఈ యొక్క ఎలక్షన్ని విజయానికి చేకూరుస్తూ అదేవిధంగా ముందుకెళ్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ బై ఎలక్షన్ అనేది 19వ వార్డుకి ఈ బై ఎలక్షన్లో వచ్చే తీర్పు అభివృద్ధికి సంకేతమా అరాచకానికి సంకేతం అనే దాని మీదే ఈ రోజున ఈ 19వ వార్డు ఎలక్షను ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు గుడివాడ పట్టణంలో జరిగేటటువంటి అభివృద్ధి, ఈ రాష్ట్రంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి అభివృద్ధి ప్రజలు గమనించాలని అనుకోవడం మన అవివేకం ఉంది. ఎట్టి పరిస్థితిలో ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి సంకేతంగా నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల నిదర్శనం. మరి 13 జిల్లాల్లో కూడా ఆఖరికి కడపతో సహా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. అట్లాగే గుడివాడ పట్టణానికి వస్తే 60 సంవత్సరాలుగా గుడివాడలో బంటుమిల్లి రోడ్డు విస్తరణ అదొక కలగా మిగిలిపోద్దాం అనుకునేటటువంటి పరిస్థితిలో ఈ రోజున బంటుమిల్లి రోడ్డు విస్తరణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతోంది. అట్లాగే 2006, 2007లో పునాది రాయేసి పాడుపడిపోయిన బూత్ బంగ్లాలాగా ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసు ఈరోజు ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. ఈరోజు దాని ఎదుర ఎవరైతే ఆక్యుపై చేసుకుని 43 మంది ఇళ్ళు వేసుకుని నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ఖాళీ చేసి సంతోషంగా రాత్రి నేను మీడియాలో చూశాను, వాళ్ళు చెప్తున్నారు మేము సొంత ఇళ్ళు ఇచ్చారు, మాకు తెలుగుదేశం పార్టీ తరఫున మాకు పట్టాలు ఇచ్చారు, మా సొంత ఇళ్లలోకి మేము వెళ్ళిపోతున్నాం అని. రాష్ట్రంలో అనేక చోట్ల మనం చూస్తాం ఏం జరుగుతూ ఉంటుంది. బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయించడం, బలవంతంగా రోడ్లు కొట్టించడం, పోలీసులు పహారా కాయడం, ప్రతిపక్షం వాళ్ళు వచ్చి ధర్నాలు చేయడం. ఈ గుడివాడలో పరిస్థితి ఏంటంటే ప్రజలు
స్వచ్ఛందంగా అభివృద్ధికి సహకరిస్తున్నారు. కనీసం ప్రతిపక్షానికి కూర్చుని ఒక ధర్నా చేసే అవకాశం కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రజల్లో లేదు. అటువంటి అవకాశం కూడా ప్రతిపక్షానికి కల్పించే పరిస్థితి ఈరోజు ప్రజల్లో లేదు. అలా ప్రజలు సహకరిస్తున్నారు. ఆ విధంగా ప్రజల్ని పార్టీ మమేకం అవుతుంది. అట్లాగే అంబేద్కర్ భవన్ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫండ్స్తో చేసినటువంటి కార్యక్రమం. ఆ తర్వాత పిననేని వెంకటేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు ఓ 10 లక్షలు ఇప్పించారు, కానీ ఇక ఆ తర్వాత దాని ముఖం చూసినట్టు లేరు. ఈ రోజున మరి మన రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశానికి మన జాతికి మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన గుడివాడిని స్వయంగా సందర్శించి మరి ఆయన రచించినటువంటి ఆయన పాదం పెట్టినటువంటి ఆ ప్రాంతాన్ని మరి ఈ రోజుకి డెవలప్ అవ్వాలా, దాని మీద దృష్టి పెట్టింది పార్టీ. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఎవరిని వెళ్ళి చూస్తే కనపడద్దు అక్కడ ఏ విధంగా జరుగుతున్నాయో. ఎన్ని లక్షలైనా పర్వాలేదు ఆ అంబేద్కర్ భవన్ని డెవలప్ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అట్లాగే మొన్న ఎంపీ గారి ఆధ్వర్యంలో కొనకళ్ళ నారాయణరావు ఆధ్వర్యంలో అన్ని శాఖలు R&B కానీ నేషనల్ హైవే కానీ మరి రైల్వేకి సంబంధించిన వాళ్ళు కానీ మున్సిపాలిటీ కానీ రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ RTC కానీ ఒక్కసారి అన్ని డిపార్ట్మెంట్కి శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఆ రోజు పట్టణానికి గుడివాడ పట్టణానికి ఏం కావాలి, ఈ గుడివాడ పట్టణం సర్వాంగ సుందరంగా తయారవడానికి ఏమి కావాలి అని మరి మొత్తం ఒక DPR తయారు చేసుకోవడం జరిగింది. అది కూడా కన్సల్టెంట్స్ని పెట్టాం, దానికి తయారవుతున్నాయి. త్వరలో ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. ఆ కలవబోయే ముఖ్యమంత్రి గారిని కలిసి మనం గుడివాడ పట్టణ అభివృద్ధికి నిధులు తెచ్చుకునేటటువంటి ఈ ప్రాసెస్లో ఈ బై ఎలక్షన్ రావడం చాలా ఇంపార్టెంట్. ఈ బై ఎలక్షన్ని మనం గెలిపించుకుని అదే ఒక కానుక ఆయన దగ్గరికి వెళ్ళి గుడివాడ పట్టణానికి మాకు ఈ 100 కోట్ల రూపాయలు కావాలి ఈ గుడివాడ అభివృద్ధిని మనం చేయడానికి అని చెప్పి తెచ్చుకోవడానికి మనకు వచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం. ఇది తెలుగుదేశం పార్టీకి వచ్చిన అవకాశం కాదు, గుడివాడ పట్టణ ప్రజలకు వచ్చినటువంటి అవకాశం, గుడివాడ అభివృద్ధికి వచ్చినటువంటి అవకాశం. కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక్కరూ కూడా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. నల్లేరు బండి మీద నడక మీద మన అభ్యర్థి విజయం సాధిస్తాడు. అది ఎంత మెజారిటీ వస్తుందనేది ఈ గుడివాడ పట్టణ ప్రజలు అభివృద్ధికి ఏ విధంగా పట్టం కడతారో చూద్దురు. కానీ రేపు ఫలితం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గుడివాడ పట్టణంలో రౌడీయిజానికి, గూండాయిజానికి, అరాచకానికి స్థానం లేదు అని ప్రజలు బుద్ధి చెప్తారు. రేపు పరిస్థితి అలా ఉంది. అభివృద్ధి కావాలి. ఎప్పుడు అభివృద్ధి జరుగుద్దా ఈ గుడివాడ? 60 సంవత్సరాల నుంచి లేనటువంటి బంటుమిల్లి రోడ్డు గత 15 సంవత్సరాల నుంచి గుడివాడ ఎక్కడుందంటే అక్కడే ఉంది. ఈరోజు చదువుకున్నటువంటి మన గుడివాడలో చదువుకున్నటువంటి బిడ్డలకి కనీస ఉద్యోగ అవకాశాలు లేవు. 2,000కి 3,000కి ఇంజనీరింగ్ చదివి ఎంతోమంది బీసీల పిల్లలు, ఎస్సీల పిల్లలు హైదరాబాద్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. మన ప్రాంతం అభివృద్ధి చెందితే చుట్టూ పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలు వస్తే కొంతమంది కాదు కొంతమంది పిల్లలకైనా ఉద్యోగాలు వస్తాయి. అటువంటి ఆలోచన లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఎన్నికలకు వెళ్దామా, ఎప్పుడు ఓట్లు వేయించుకుందామా, ఆ తర్వాత ప్రజలు ఎప్పుడు గాలికి వదిలేద్దామని ఆలోచన తప్ప ఈ ప్రజలు మనకు పదవి ఇచ్చారు. ఈ పదవి దేనికి ఇచ్చారు? ఈ పదవితో మనం ఏం చేయాలి, వాళ్ళ మంచి కోసం ఏం చేయాలి, వాళ్ళ కోసం ఏం చేయాలని ఒక్క క్షణం కూడా ఆలోచించిన పాపాన పోయే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎలక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతాం. ఇది ఒక నండూరి ప్రసాద్ మన అభ్యర్థి, ఆయన అభ్యర్థిత్వమే కాదు, ఇది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క ఎలక్షన్. ఇది ప్రతి ఒక్కరూ మనం ఒక సైనికులాగా పనిచేయాలి. భారీ మెజారిటీతో గెలిపించి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చూపించి మన ఈ గుడివాడ అభివృద్ధికి నిధులు తెస్తాం. ఖచ్చితంగా గుడివాడ అభివృద్ధి చేస్తాం. గుడివాడ పట్టణ ప్రజలకి అట్లాగే 19వ వార్డు ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తుంది ఒకటి, ముఖ్యంగా 19వ వార్డు ప్రజలకి మీకు వచ్చింది అవకాశం. గుడివాడ పట్టణాన్ని బాగు చేసే అవకాశం 19వ వార్డు ప్రజలకు వచ్చింది. మీ ద్వారా మీరేసే ఈ ఓటు ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చే అవకాశం ఈ రోజున భగవంతుడు మీకు కల్పించాడు. దాన్ని గుడివాడలో 19వ వార్డు ప్రజలు సద్వినియోగం చేసి మన గుడివాడ అభివృద్ధికి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఈ రోజున ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలి. దీంట్లో
అనేకమైనటువంటి అంశాలని మద్దతుగా తీసుకుని పార్టీ నాయకులందరూ కూర్చుని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మనందరం కూడా శిరసావహించి తప్పనిసరిగా మన అభ్యర్థి విజయానికి కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 9వ వార్డు బై ఎలక్షన్ జరగబోతోంది గుడివాడలో. ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ అట్లాగే మిత్రపక్షమైనటువంటి బీజేపీ, జనసేన అందరి తరఫున కూడా అందరూ మద్దతు ప్రకటించినటువంటి క్యాండిడేట్గా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు గారు నండూరి ప్రసాద్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇవాళ ఈ 3 సంవత్సరాల నుంచి జరిగినటువంటి పరిస్థితులు, ప్రస్తుతం గుడివాడ ఏ రకంగా జరుగుతుంది, గుడివాడ కొత్త రూపు సంచరించుకొని 2019 నాటికి కొత్త రకంగా గుడివాడను మనం జనాలకి ప్రొజెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పిన మీదట తెలుగుదేశం పార్టీ ఏ విధంగా గుడివాడని మార్పు చేయబోతోంది ఏంటి అనేది కూడా మనం అందరం చూస్తున్నాం. దీని అంతటికీ నాందిగా ఇవాళ రేపు 19వ వార్డు బై ఎలక్షన్లో మనం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఏదైతే గుడివాడ నియోజకవర్గం ఇంతకుముందు కంచుకోటగా ఉందో అదేవిధంగా ఈ బై ఎలక్షన్లో మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించి తద్వారా మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మనం ఈ అభ్యర్థిని మనం బై ఎలక్షన్లో మనం గెలిపించాం, గుడివాడ పరిస్థితి ఇలా ఉంది, గుడివాడలో కూడా మార్పు వచ్చింది, గుడివాడని ఇంకా అభివృద్ధి చెందాల్సింది చాలా ఉంది, చేయాల్సింది కూడా చాలా ఉంది అని చెప్పి మనం ఆయన దగ్గరికి వెళ్ళి గట్టిగా అడిగి గుడివాడ నియోజకవర్గానికి అట్లాగే పట్టణానికి కూడా మరిన్ని నిధులు తెచ్చుకునే విధంగా మరీ ఇదిగా మనం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి మనస్థైర్యంగా మనం గట్టిగా నిలబడ్డాం, పార్టీ అంతా కూడా ఇవాళ ఇక్కడ గట్టిగా ఉంది అని తెలియజేయడానికైనా 19వ వార్డులో నండూరి ప్రసాద్ గారిని మనం మంచి మెజార్టీతో గెలిపించి అందరం కూడా కార్యకర్తలందరూ కూడా ఈ 10-15 రోజులు కూడా సైనికులా పనిచేసి మనం గెలిపించి తీసుకెళ్లాల్సిందిగా వెళ్ళి మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్పి మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన విధంగా చూడాలి. కార్యకర్తలందరూ కూడా దీనికి ఈ 15 రోజులు మంచి సైనికుల్లా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతోనే అవుతుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. మన ఈ 2 పార్టీలు కలిపే మన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తెలుగుదేశం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం ఎవరైతే ఏకంగా మనం సెలెక్ట్ చేసామో మన నండూరి ప్రసాద్ గారిని గెలిపించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మా నాయకులకు తెలియపరుస్తున్నాను. మరి మన గుడివాడ పట్టణాన్ని అమృత్ సిటీ కింద సెలెక్ట్ చేసి మరి గుడివాడ అభివృద్ధికి మరి అనలేని అభివృద్ధి జరుగుతుంది. మరి ఇదే విధంగా 19వ వార్డు ప్రజలకు తెలియపరిచేది, మరి అభివృద్ధి చెందాలంటే మీరు గ్రహించండి, మన గుడివాడ ఇంతకుముందు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందల, గత 10 సంవత్సరాల నుంచి కూడా. మరి ఈరోజు అధికారంలో తెలుగుదేశం వచ్చిన తర్వాత, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అమృత్ సిటీ కింద సెలెక్ట్ చేసి సుమారు ఈ 5 సంవత్సరాల్లో 125 కోట్లు మంజూరు చేశారు. కాబట్టి మా అభ్యర్థిని మీరు గెలిపిస్తే 19వ వార్డు కూడా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పేసి తెలియపరుస్తూ, మరి నండూరి ప్రసాద్ గారి యొక్క గెలుపుకి మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా శ్రమించి పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తాం. మనందరం మిత్రపక్షంగా ఉండి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అదే మిత్రపక్షాన్ని ఇంకా కొనసాగిస్తూ ఈ రోజున ఈ గుడివాడ జరిగే ఒక వార్డు ఎలక్షన్లో మనందరం ఏకతాటి మీద నిలబడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నండూరి ప్రసాద్ గారిని గెలిపించవలసిందిగా అందరినీ కోరుచు, రేపొద్దున అన్ని కార్యక్రమాలు అభివృద్ధి జరగాలంటే కనుక మనం తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఏంటంటే మనం చూస్తున్నాం, గత 20 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధిని ఈ సంవత్సరంలో మన చైర్మన్ గారు కానీ రావి వెంకటేశ్వర గారి నాయకత్వంలో గుడివాడలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలంటే కనుక మనందరం టీడీపీ అభ్యర్థి అయినటువంటి నండూరి ప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ, రేపు యువత అనేది ముఖ్యంగా రేపొద్దున జనసేన తరఫున కానీ టీడీపీ తరఫున కానీ ఉంటుందని చెప్పి మేము అందరం ఆశిస్తూ, రేపొద్దున రాబో రోజుల్లో మనకు ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలంటే కనుక టీడీపీ అభ్యర్థిని గెలిపించి మనం చంద్రబాబు నాయుడు గారికి ఒక కానుక ఇవ్వాల్సిందిగా అందరం కోరుకుంటూ, ఈ రోజున ఈ కార్యక్రమానికి యూజ్ చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ నండూరి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు. టీడీపీ పార్టీలో 5 సంవత్సరాలు తెలుగుదేశం కౌన్సిలర్గా పనిచేశాను. మరి 31వ వార్డులో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక జనరల్ ఫండ్స్ నుంచి కూడా ఎక్కడ ఎవరు ఇవ్వని మరి మున్సిపాలిటీలో జనరల్ ఫండ్స్ నుంచి 25 లక్షల రూపాయలు మరి ఒకే ఒకరు సిఎస్సి చర్చ్ నుంచి
మరి ఓవర్ బ్రిడ్జి వరకు ఓ రోడ్డు నిర్మించడం జరిగింది. అలాగే అనేక కనీసం 2.5 కోట్లతో మరి ఆ వార్డు అంతా అభివృద్ధి చేయడం. మరి ఇప్పుడు అసలు అక్కడ చేయడానికి కూడా ఏం పనులు లేవు. వచ్చిన కౌన్సిలర్కి అక్కడ చేయడానికి కూడా పనులు లేవు. ఆ రకంగా చేశాను. నేను ఇచ్చేసేటప్పుడు ఆ వార్డు ప్రజలు నన్ను సన్మానించారు. మళ్ళీ మీరే రావాలి బాబు, మీరే చేయాలని ఆ రకంగా నన్ను ఇచ్చేశారు. మరి ఇప్పుడు పెద్దలు మా ప్రేమితమ నాయకులు రావి వెంకటేశ్వరరావు ప్రోద్బలంతో నువ్వు ప్రసాద్ మళ్ళీ నువ్వు ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండాలి, నువ్వు అలా ఖాళీగా కూర్చోకూడదు, నువ్వు జనాల్లోకి వెళ్ళాలి, మరి సేవ చేయాలని చెప్పి ఆయన నన్ను ప్రోత్సహించి మరి అనేక రకాల ఈక్వేషన్స్తో మరి పెద్దలందరూ కూర్చొని నన్ను మరి యాక్చువల్గా అక్కడ నరేష్ గారు చాలా చేశాడు పాపం. ఆయన గత 12-15 ఏళ్ళ నుంచి పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. గతంలో దురదృష్టం చేత స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు. మరి ఆయనకి ఇవ్వాలి, కానీ అక్కడ అవతల క్యాండిడేట్ మా సామాజిక వర్గం క్యాండిడేట్ చనిపోవడం వల్ల మరి అక్కడ ఏదైనా తేడాలు వస్తాయనే ఉద్దేశంతో మరి పెద్దలందరూ మరి ఒక అవగాహన వచ్చి అతన్ని కాడ ఒప్పించి మాట్లాడి చేసి మరి నన్ను నిలబెట్టడం జరిగింది. నేను 19వ వార్డు ప్రజలకు ఒకటే చెబుతున్నాను, మీకు మేము చేయాల్సినవన్నీ మా చైర్మన్ గారు ఆల్రెడీ ఇప్పుడు మ్యాక్సిమం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని వ్యవస్థ టోటల్గా పెట్టారు. ఆ కమ్యూనిటీ హాల్ కానీ లేదంటే చెంచిపేటలో ఉన్న సమస్యలన్నిటి మీద అన్ని దృష్టి పెట్టి అన్నీ చేయించారు. ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని పనులు జస్ట్ ఆగినాయి. నేను చెప్పేది ఒకటే, గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ఉంది, చైర్మన్ తెలుగుదేశం పార్టీ ఉన్నాడు, ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ. మీకు ఏం కావాలి వార్డులో, ప్రజలకు ఏం కావాలి? జనరల్గా మంచినీళ్ళు, లేదంటే కరెంటు లైట్లు, లేదంటే ఒక పెన్షను, లేదంటే ఒక లోను, మీకు లేదంటే ఒక ఎడ్యుకేషన్ లోను. మీకు కావాల్సిన రోడ్లు ఆల్రెడీ ఆల్మోస్ట్ రోడ్లని వేసేయడం జరిగింది. మీరు అవతల క్యాండిడేట్ని వైకాపా క్యాండిడేట్ని గెలిపిస్తే అసలు మిమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు ఉండరు, మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు. మీరు ఎవరి దగ్గర తెల్లారులేస్తే రావాలంటే మంచినీళ్ళు కావాలి, లేదా డ్రైనేజీలు తోడవాలి, డ్రైనేజీలు క్లీన్ చేయాలా, రోడ్లు తోడాలంటే చైర్మన్ దగ్గరికి రావాలి, లేదా ఆ వార్డు కౌన్సిలర్ దగ్గరికి రావాలి. నేననేది ఏంటంటే మీరు తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకుంటే మీ పనులన్నీ సక్రంగా పనులు చేయించుకోవడానికి కానీ మాకు చొక్కా పట్టుకుని నిలబెట్టి అడగండి. మేము చేయకపోతే ఈ సభాముఖంగా చెబుతున్నా, మీరందరూ దయచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించండి. 19వ వార్డు కౌన్సిలర్ గణపతి లక్ష్మణరావు అకాల మృతితో ఏర్పడిన ఉప ఎన్నికలకు వైకాపా తరపున గణపతి సూర్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. పట్టణ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుతో కలిసి ఎన్నికల అధికారి బండి శేషన్కు నామినేషన్స్ పత్రాలను అందించారు. సాంప్రదాయాలకు అతీతంగా కౌన్సిలర్ అభ్యర్థిని నిలబెట్టడం దారుణమని, ధర్మమేదో అధర్మమేదో వార్డు ప్రజలే తేలుస్తారని స్థానిక శాసనసభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 19వ వార్డు ఉప ఎన్నికలకు వైకాపా తరపున గణపతి సూర్యనారాయణ నామినేషన్ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. నామినేషన్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పదవిలో ఉన్న ప్రజాప్రతినిధి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా పదవిని ఇచ్చిన సందర్భం ఉండేదన్నారు. నేడు తెలుగుదేశం పార్టీ కాదని ఎన్నికలలో పోటీ అభ్యర్థిని నిలబెట్టడం దారుణమన్నారు. అయినప్పటికీ తమ పార్టీ అభ్యర్థి సూర్జన్ గెలుపునకు తమ పార్టీ తాను వ్యక్తిగతంగా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ, ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్, కౌన్సిలర్ గోర్లా శ్రీను, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు, మాజీ వైస్ చైర్మన్ సొంటి చంద్రశేఖర్, నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, గణపతి రమణ, చాముండేశ్వరి, సర్దార్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. 19వ వార్డు కౌన్సిలర్గా ఆ కౌన్సిలర్ అభ్యర్థిగా గణపతి లక్ష్మణారి మరణంతో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో మరి ఆయన కుటుంబ సభ్యుడు, ఆయన తమ్ముడైనటువంటి గణపతి సూర్యనారాయణ గారు, సూర్యం గారు ఎన్నికల బరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేశాం. మరి సాంప్రదాయాలు కొన్ని పాటిస్తున్నటువంటి తరుణంలో మరి ఉప ఎన్నికలు వచ్చిన చోట వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేస్తే మరి అభ్యర్థులని పెట్టనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేక కారణాలతో మరి అభ్యర్థుల్ని దించుతున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ చూడటం జరిగింది. ఏదేమైనప్పటికీ మరి సూర్యం గారి కౌన్సిలర్గా ఎన్నికవటానికి మా పార్టీ తరఫున మేము వ్యక్తిగతంగా ఆ శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. అదేవిధంగా ఏది నీతి, ఏది నిజాయితీ, ఏది ధర్మం, ఏది అధర్మం అన్నదే ఆ 19వ వార్డు ప్రజలు కూడా మరి డిసైడ్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ రేపు 9వ తారీఖున కౌంటింగ్ జరుగుతుంది. జరిగేటువంటి ఎన్నికల్లో అక్కడ 19వ వార్డులో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మరి సాంప్రదాయాలకి విలువలు ఇచ్చి అక్కడ లక్ష్మణ గారి కుటుంబ సభ్యులైనటువంటి సూర్యం గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పెద్దలు
మా పార్టీ నాయకుడు గుడివాడ పురపాలక సంఘంలో ప్రతిపక్ష నాయకుడిగా చేసి 3 సార్లు కౌన్సిలర్లుగా గెలుపొందినటువంటి అన్నయ్య గణపతి లక్ష్మణరావు 19వ వార్డు కౌన్సిలర్గా మరి 2014 సంవత్సరంలో పోటీ చేయడం జరిగింది. మరి ఆ ఎన్నికల్లో మరి ఆయన 19వ వార్డు నుంచి విజయం సాధించి మరి కౌన్సిల్లో మరి రావడం కూడా జరిగింది. మరి ఆ ఎన్నికల్లో మరి ఆయన 5 సంవత్సరాలు కౌన్సిలర్గా ఉండి ప్రజలందరికీ కూడా సేవ చేయాలని చెప్పి ఆలోచనతో మరి ఆయన ఆ రోజున గెలుపొందడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు మరి భగవంతుడు 2014 జూలై 3వ తారీఖున ఆయన కౌన్సిల్గా ప్రమాణ స్వీకారం చేయడం, మరి 2015 మరి ఆగస్టు 5వ తారీఖున మరి మరణించడం కూడా జరిగింది. అంటే 5 సంవత్సరాలు పంపిస్తే మరి 1 సంవత్సర కాలంలోనే మరి ఆయన మరణించడం జరిగింది. మరి ఆకస్మికంగా ఆయన మరణించడంతో మరి ఈ రోజున మరి ఉప ఎన్నికకి జరగడం, దానికి ఈ రోజున ఆయన సోదరుడు గణపతి సూర్యనారాయణ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి ఆ ఎన్నికల్లో మరణించిన తర్వాత మరి ఆయన సంతాప సభలో మన ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారు ఆ రోజు తెలియజేయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో ఆ ఎలక్షన్లో వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు కావాలంటే వాళ్ళకి, ఎవరు నిలబడితే వాళ్ళకి నేను పోటీకి పెట్టి ఆయన గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ రోజు ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఆ సందర్భంగా మరి ఆ కుటుంబం నుంచి సూర్యనారాయణ గారు ముందుకు రావడం, మరి ఈరోజు నామినేషన్ వేయడం కూడా జరిగింది. మరి జనరల్గా ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ మరణించిన చోట ఎవరైనా చనిపోతే మరి వారి కుటుంబానికి ఇవ్వడం, ఆ పార్టీకి ఇవ్వడం అనేది ఏకగ్రీవంగా ఇవ్వడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. మరి అదే ఆనవాయితీ మరి గుడివాడ పట్టణంలో కూడా మరి మిగతా పార్టీలన్నీ కూడా దయించి దాన్ని గమనించి అదే దాని ప్రకారం ఫాలో అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వాళ్ళు కనుక ఎన్నికలకు సిద్ధమైతే మరి ఆయనకి ఎంతైనా సరే వ్యయ ప్రయాసాలు కోర్చి నాని గారు ఆ ఎన్నికల్లో దానికి ధీటుగా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరంతా గమనించాల్సింది ఏంటంటే ఇనానమస్గా ఇవ్వడానికి ఆ పార్టీ వాళ్ళంతా కూడా సహకరించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి 19వ వార్డు ప్రజలకందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే మరి ఆయన చేసే సేవని 4 సంవత్సరాలు ఆయన ప్రజల కోసం, ఆయన పేద ప్రజల కోసం, సంక్షేమాని కోసం పాటుపడేటటువంటి వ్యక్తి గణపతి లక్ష్మణరావు గారు. మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే మరి ఆయన మద్దతు ఇస్తున్నటువంటి నాని గారు మద్దతు ఇస్తున్నటువంటి సూర్యనారాయణ గారికి అఖండ విజయంతో మీరు గెలిపించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా వార్డు ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం. 19వ వార్డు నుంచి ఈ రోజున మా అన్నయ్య గారు చనిపోవడం వల్ల నేను నామినేట్ చేయడం జరిగింది. ఆయన లేని లోటు నేను ఈ 2 సంవత్సరాల నుంచి ఆ వార్డుని చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఆయన ఆ వార్డులో ఏమేమి చేయాలనుకున్నారు అన్నీ నాకు తెలుసు. తప్పనిసరిగా ఆయన చేయాల్సినవన్నీ కూడా నేను చేసి తీరుతాను. నాకు ప్రజలకు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. తప్పనిసరిగా ప్రజలు నాకు ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఆ ప్రజలకి నాకు ఉన్న బంధం అక్కడ 19వ వార్డు నేనంటే అందరికీ తెలుసు. నా ప్రజలు అంటే నాకు తెలుసు. నన్ను గెలిపిస్తారని పూర్తిగా నమ్ముకుంటున్నాను. అది నన్ను గెలిపించవలసిగా ప్రార్థిస్తున్నాను. గుడివాడ పట్టణ మున్సిపాలిటీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మున్సిపల్ నూతన భవన నిర్మాణం పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటుంది. నూతన భవనం ఎదురుగా నివసిస్తున్న 43 కుటుంబాల ప్రజలు మందపాడు న్యూ కాలనీలో వారికి కేటాయించిన స్థలాలకు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్తున్నారు. గుడివాడ పట్టణ మున్సిపాలిటీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మున్సిపల్ నూతన భవన నిర్మాణం పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటుంది. మరికొన్ని రోజులలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా భవన ప్రారంభోత్సవం జరపాలని అధికారులు యోచనలో ఉన్నారు. కొత్త భవనం ఎదురుగా ఉన్న 43 కుటుంబాలను ఇక్కడి నుండి మందపాడు న్యూ కాలనీకి అధికారులు తరలిస్తున్నారు. చైర్మన్ ఎలవర్తి ఇచ్చిన మాట ప్రకారం వారికి మందపాడు న్యూ కాలనీలో స్థలాలు ఇవ్వగా వారు స్వచ్ఛందంగా తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్తున్నారు. వీరికి మున్సిపల్ అధికారులు సహకరించి వారి సామాన్లను జారవేయడానికి ఉచితంగా ట్రాక్టర్స్ ను పంపించారు. ఈ సందర్భంగా అక్కడ నివసించే వారు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నామని, ఇక్కడ నుండి వెళ్లాలంటే కొంచెం బాధగా ఉన్నప్పటికీ తమకు సొంత స్థలాలు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 19వ వార్డు ఉప ఎన్నికకు వైకాపా తరపున గణపతి సూర్యనారాయణ నామినేషన్స్. సాంప్రదాయాలకు అతీతంగా కౌన్సిలర్ అభ్యర్థిని నిలబెట్టడం దారుణమన్న ఎమ్మెల్యే కొడాలి నాని. 19వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నండూరి ప్రసాద్ గెలుపు పట్టణాభివృద్ధికి నాంది అవుతుందన్న రావి ఎలవర్తి.
19వ వార్డు ఉప ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సైనికులలా పనిచేసి నండూరి గెలుపుకు కృషి చేయాలని పిలుపు. తుది మెరుగులు దిద్దుకుంటున్న గుడివాడ మున్సిపల్ నూతన భవనం, స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసి వెళ్తున్న స్థానిక వాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.